ధైర్యంగా ఉండు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ బ్రతుకులో ఉన్నటువంటి ఏ శోధనైనా ఆయన తీసివేసి నీకు ఆదరణ, నీకు ధైర్యము దేవుడు ఇస్తాడు. ఒంటరిగా ఉండి బాధపడితే ఆయన తోడై ఉండి నిన్ను బలపరుస్తాడు. కృంగిపోయిన స్థితిలో ఉంటే ఆయన లేవనెత్తుతాడు. ఎవరు ఆదరించలేని స్థితిలో ఉంటే ఆయనే ఆదరణకర్తగా నీ దగ్గరకు వచ్చి నీ చేయిని పట్టుకుని ముందుకు నడిపిస్తాడు. నీ ప్రయత్నాల్లో దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ ఉద్యోగంలో ఆయన నీకు తోడుగా వస్తాడు. నీ వ్యాపారంలో, వ్యవసాయంలో, నీవు చేసే ప్రతి పనిలో, కదలికలో ఆయన నీతో ఉంటాడు. నీవు ఎక్కడ ఉన్నా ఆయన తోడు నీకుంటుంది. నీవు ఏ స్థలంలో ఉన్న ఆయన హస్తము నిన్ను ఆదరిస్తుంది, నిన్ను కాపాడుతుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక మనము ఆయన రక్తము చేత కడగబడిన బిడ్డలమని గుర్తించి ఇంకా ఆత్మీయంగా బలపడండి. దేవుడు మనల్ని దీవిస్తాడు. మనకు కావలసినటువంటి ఆశీర్వాదము, మనకు కావలసినటువంటి ఆత్మీయ బలాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అటువంటి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.